హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చేసరికి ఎమోషనల్స్, ఫీలింగ్స్, భావోద్వేగాలు. మనుషులం కదా, మనకే కదా ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఎక్కువ ఇరిటేట్ అవ్వడము, చిన్నదానికి కూడా బాధపడిపోవడము, వాటి నుంచి బయటికి రాలేకపోవడము, ఇవన్నీ చేస్తూ ఉంటాం అనమాట. మీరు ఎంత చేసినా ఏం చేసినా ఆ ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా? ఆ బాధల నుంచి బయటికి రాలేకపోతున్నారా? అంటే మనకి ఈ ఎమోషన్స్ ఎలా వస్తాయి, ఈ బాధలు అనేది ఎలా వస్తాయి? ఫ్యామిలీ వైజ్గా కానివ్వండి, కిడ్స్ వైజ్గా కానివ్వండి, స్టడీ డిస్టర్బ్ అవ్వడం వల్ల కానివ్వండి, మీ బిజినెస్లో వర్క్ టెన్షన్స్ ఎక్కువ ఫీల్ అవ్వడం వల్ల కానివ్వండి, లవ్ బ్రేకప్ వల్ల కానివ్వండి, రిలేషన్ బ్రేకప్ వల్ల కానివ్వండి, భార్యాభర్త రిలేషన్ డ్యామేజ్ అవ్వడం వల్ల కానివ్వండి, ఇలా వస్తూ ఉంటాయి. బేసిక్గా వీటిల్లోనే కదా ఎవరికైనా ఉండేది. కానీ ఏం చేసినా కూడా ఈ ఎమోషన్లోనే ఉండిపోతున్నారా? ఆ బాధ నుంచి బయటికి రాలేకపోతున్నారా? ఎలా రావాలి, ఏ విధంగా రావాలి, ఈజీగా ఎలా బయటపడాలి, ఇవన్నీ నేను చెప్తాను. ఫాలో అవ్వండి. మీ ఎమోషన్ని మీరే చాలా ఈజీగా కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఎస్. ఈ ఎమోషనల్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఎలా ఉంటారు? ఎక్కువ ఏడవడము, చికాకు, కోపము, స్ట్రెస్ ఫీల్ అవ్వడము, ఇరిటేట్ అవ్వడము, లోన్లీగా ఫీల్ అవ్వడము, ఎక్కువగా హార్ట్ బ్రోక్ అయ్యేటట్లు ఏడవడము, అండ్ డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోతుంటారు కొంతమంది. వాళ్ళ బాధలు తట్టుకోలేక ఎమోషన్స్ని ఈ విధంగా ఫేస్ చేస్తూ ఉంటారనమాట చాలామంది. మనకి ఈ ఎమోషన్స్ అనేది ఇక్కడ నేను మీకు 2 టైప్స్గా చెప్తానండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇంటర్నల్ ఎమోషన్స్ అనమాట. అంటే ఇవి చాలా పర్సనల్గా ఉంటాయి. ఎవరికి చెప్పుకోలేరు, ఎవరికి ఎక్స్ప్రెస్ చేయలేరు, మీరే ఉంచేసుకుంటారు. బయటకు చెప్పుకోవడానికి కూడా వీల్లేనివి కూడా ఉంటాయి కొంతమందికి అనమాట. ఈ ఇంటర్నల్ ఎమోషన్స్ వల్ల ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతారు. మెంటల్ డ్యామేజ్ అనేది మీకు ఎక్కువ జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఆ లోపల పెట్టేసుకొని లోపల పెయిన్ తీసుకోవడం వల్ల ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యి ఇంటర్నల్ డ్యామేజ్ అనేది ఎక్కువ జరుగుతుంది అనమాట. అంటే మెంటల్గా ఎక్కువ సిక్ అవుతారు ఈ ఇంటర్నల్ ఎమోషన్స్ వలన. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్టర్నల్ ఎమోషన్స్ అనమాట. ఇవి కొంచెం షేర్ చేసుకుంటారు. షేర్ చేసుకోవడం వల్ల కొంచెం రిలీఫ్ అయితే వచ్చేస్తుంది, కానీ బట్ దీనివల్ల కూడా కొంచెం డ్యామేజ్ అనేది ఉంటుందన్నమాట. ఎలా అంటే మీరు ఎక్కువ షేర్ చేసుకోవడం వల్ల కానివ్వండి, ఎక్కువ ఓవర్ యాక్టివ్ వలన, మీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోకపోవడం వలన, ఎక్కువ చెప్పేయడం వల్ల మీ ఫిజికల్ లైఫ్ డ్యామేజ్ అవ్వచ్చు, మీ ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవ్వచ్చు, మీ లవ్ రిలేషన్ అనేది టోటల్గా డ్యామేజ్ అవ్వచ్చు, మీరు ఎక్కువ హార్మ్ఫుల్ ఫేస్ చేయొచ్చు. అండ్ ఇంకా ఏంటంటే కొంతమందికి ఇర్రెపరబుల్ కండిషన్లో కూడా వెళ్ళిపోతారనమాట. అంటే ఏం చెప్తారు, టోటల్గా కోలుకోలేని దెబ్బ అనేది కూడా తగులుతుంది అనమాట మీకు. మీరు ఎక్కువ ఎక్స్టర్నల్గా మీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక ఎమోషనల్గా ఎక్కువ చెప్పేయటం వల్ల అనమాట. ఏదైనా కానివ్వండి, ఇంటర్నల్ కానివ్వండి, ఎక్స్టర్నల్ కానివ్వండి, రెండూ డేంజరే కదా, రెండూ ప్రాబ్లమే కదా. మరి వీటిని ఏ విధంగా బ్యాలెన్సింగ్ చేసుకోవాలి? బ్యాలెన్సింగ్ అంటే వీటిలో కొంతమంది ఏం చేస్తారంటే కన్స్ట్రక్టివ్ అనమాట. అంటే చాలా ఈజీగా చెప్పాలంటే పాజిటివ్గా తీసుకుంటారు. పాజిటివ్గా అంటే వాళ్ళకి బాధ లేదని కాదు, బాధ అలానే ఉంటుంది. జరిగిందేదో జరిగింది, బిజినెస్ లాస్ అయింది, స్టడీ డిస్టర్బ్ అయింది, రిలేషన్ బ్రేక్ అయింది, లవ్ బ్రేక్ అయింది, ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది, ఏదన్నా అవనివ్వండి. పెయిన్ తీసుకున్నా కూడా లోపల పెయిన్ పెట్టేసుకొని పైకి స్మైల్ చేస్తూ వాళ్ళ పనిలో వాళ్ళు వెళ్ళిపోతారనమాట. పాజిటివ్ వైబ్స్గా వెళ్ళిపోతారు. ఏదైనా వర్క్లో మునిగిపోవటము, లేదా ఎక్కువ వర్క్ అనేది పెంచుకోవడము, ఇలాంటివన్నీ చేస్తారు. పాజిటివ్గా తీసుకుంటారంట, కన్స్ట్రక్టివ్ అంటారు దీన్ని. ఓకే, ఎస్. ఇంకోటి ఏంటంటే డిస్కన్స్ట్రక్టివ్ అనమాట. అంటే నెగిటివ్గా తీసుకుంటారు. వీళ్ళు ఎమోషనల్ అసలు కంట్రోల్ చేసుకోలేక వాళ్ళు బాధ పెట్టుకుంటూ ఆపోజిట్ వాళ్ళని కూడా బాధ పెట్టేస్తారనమాట. వాళ్ళకి అసలు కంట్రోలింగ్ అనేది ఉండదన్నమాట. వాళ్ళు హామ్ చేసుకుంటారు, ఆపోజిట్ వాళ్ళు కూడా హామ్ చేస్తారు. ఫ్యామిలీ మీద అరుస్తారు, పేరెంట్స్ మీద అరుస్తారు, కిడ్స్ మీద అరిచేస్తారు, భార్యాభర్తలు అయితే ఒకరి మీద ఒకరు అరిచేసుకోవడము, ఇలా డిస్టర్బ్ చేసుకుంటూ వాళ్ళు డిస్టర్బ్ అయితే ఆపోజిట్ వాళ్ళు కూడా డిస్టర్బ్ చేస్తారనమాట. అంటే వీళ్ళు నెగిటివ్గా అనమాట, డిస్కన్స్ట్రక్టివ్. అసలు నెగిటివ్ వైజ్గా వెళ్ళకండి, పాజిటివ్ వైబ్స్ కానీ మూవ్ అవ్వండి. ఎందుకంటే మీరు పాజిటివ్ వైబ్స్గా మూవ్ అయితేనే మీకు ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుందండి. నెగిటివ్ వైబ్స్కి వెళ్తే మీకు ఎప్పటికీ ఆ ఎమోషన్స్ నుంచి బయటకు రారనమాట. మీ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది దొరకదు. కంపల్సరీ అందరూ పాజిటివ్ వైబ్గానే తీసుకోండి, పాజిటివ్ వైబ్స్గానే వెళ్ళండి. మీకు ఒక సొల్యూషన్ అనేది ఎప్పటికైనా దొరుకుతుంది. ఓకే, ఎస్. ఏదన్నా కానివ్వండి, మనకు ఒక సొల్యూషన్ అనేది దొరకాలి. ఏం చేయాలి ఇక్కడ? సొల్యూషన్ అంటే నేను టెంపరీ సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్ రెండూ చెప్తానండి. ఫస్ట్ టెంపరీగా తీసుకుందాం. ఎందుకంటే పర్మనెంట్ అనేది తొందరగా దొరుకుతుందా? దొరకదు. ఈ లోపల ఏమవుతుంది, ఎక్కువ పెయిన్ తీసుకున్నారు, స్ట్రెస్ అవుతున్నారు, ఇరిటేట్ అవుతున్నారు, చికాకు, కోపము, అరిచేస్తున్నారు, మిమ్మల్ని మీరు కంట్రోల్ లేకుండా పోతున్నారు. అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే టెంపరీగా కావాలి. అవును, టెంపరీ సొల్యూషన్. ఏం చేస్తారు? ఫస్ట్ స్టే కామ్ అండ్ కూల్ డౌన్. చాలా కామ్గా ఉండండి, కూల్గా ఉండండి.
ఆ టైంలో మీరు కామ్గా లేకపోతే, కూల్ అవ్వకపోతే ఎక్కువ ఇరిటేట్ అవుతారు, ఎక్కువ అరిచేస్తారు, ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థం కాదనమాట. మీ వల్ల వేరే వాళ్ళు కూడా భయపడిపోతారు, వాళ్ళు కూడా బెదిరిపోతారు అనమాట మీరు మాట్లాడే మాటలు అర్థం కాక. అందుకని చాలా కామ్గా ఉండండి, కూల్గా ఉండండి. మీకు కొంచెం కూల్ అయ్యాకనే మీరు మాట్లాడండి. అప్పుడు కనుక మీరు ఆ ఆవేశంలో మాట్లాడితే మీకు కంట్రోలింగ్ అనేది రాదు, ఎమోషన్స్ అనేది కంట్రోల్లోకి రావన్నమాట. ఓకే, ఎస్. ఎవరితో ఇంటరాక్ట్ అవ్వకండి, సైలెంట్గా, లోన్లీగా, కామ్గా, కూల్గా ఉండండి. ఎస్, ఓకే. అండ్ నెక్స్ట్ ఉన్నసరికి ఇది వాటర్ థెరపీ అనమాట. ఇది నేను మీకు 100కి 100% గ్యారంటీ ఇస్తానండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. మీరు చాలా బాధలో ఉన్నా, ఎమోషన్లో ఉన్నా, ఎక్కువ ఏడుపు చేసినా కూడా మీకు అది కంట్రోల్లో కాకపోతే ఏం చేస్తారు, ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఇలా వాటర్ని సిప్ చేస్తూ తాగండి. ఇప్పుడు ఎవరికైనా సరే బాధ వచ్చినా, ఏడుపు వచ్చినా, ఎమోషనల్గా పెయిన్ తీసుకున్నా, ఇక్కడ మనకి మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ పెయిన్ అనేది ఆగిపోతుంది అనమాట. మీరు కొంచెం వాటర్ సిప్ చేస్తూ తాగండి, ఈ పెయిన్ అనేది డౌన్ అయిపోతుంది అనమాట స్లోగా. కంపల్సరీ ఈ వాటర్ థెరపీ ఫాలో అవ్వండి, 100కి 100% రిజల్ట్ ఉంటుంది. మీకు బాధ వచ్చినా, పెయిన్ వచ్చినా, ఎక్కువ కంట్రోల్ కాలేకపోయినా ఒక బాటిల్లో వాటర్ పెట్టుకొని వాటర్ని సిప్ చేస్తూ తాగండి. మీరు ఈజీగా ఎమోషన్స్ బయటకు వస్తారు. టెంపరీగా అప్పటికప్పుడు ఇది మీకు బాగా రెమెడీగా పనిచేస్తుంది అనమాట. ఇది కూడా బాగా ఫాలో అవ్వండి. ఓకే, ఎస్. నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది ఆ సిట్యువేషన్ నుంచి కానివ్వండి, ఆ అట్మాస్ఫియర్ నుంచి కానివ్వండి, ఆ మనుషుల నుంచి కానివ్వండి, టోటల్గా దూరంగా వచ్చేసేయండి. అసలు ఆ ఇంట్లో ఉండకండి, లేకపోతే అసలు ఆ అట్మాస్ఫియర్లో ఉండకండి, దూరంగా వచ్చేసేయండి, వెళ్ళిపోండి. పార్క్కి వెళ్తారు, మూవీకి వెళ్తారు, మాల్కి వెళ్తారు, షాపింగ్ చేస్తారో, ఎక్కడికైనా సరే వెళ్ళిపోండి. ఆ సిచ్యువేషన్స్ మధ్య అసలు ఉండకండి. అక్కడ ఉంటే మీరు కంట్రోల్ కాలేరు, మీ ఎమోషన్ అనేది ఇంకా ఎక్కువైపోతుంది అన్నమాట. కంపల్సరీ ఆ సిచ్యువేషన్ నుంచి దూరంగా వెళ్ళిపోండి. ఓకే, ఎస్, బయటికి వెళ్ళిపోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు బాధ అనేది ఎక్కువ ఆగిపోతుంది, ఎక్కువ ఇక్కడ స్ట్రక్ అవుతుంది, ఇక్కడ ఆగిపోతుంది అన్నమాట హార్ట్లో. అందుకని మీరు ఏం చేస్తారంటే డీప్ బ్రీతింగ్ అనేది డీప్గా తీసుకోండి. మీకు కంపల్సరీ ఈజీగా రిలీఫ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఆ టైంకి, టెంపరీగా. ఓకే, ఎస్. అండ్ ఇంకా ఏంటంటే టెంపరీగా ఇన్ని చేసాము, బట్ పర్మనెంట్గా కావాలి కదా. పర్మనెంట్గా కావాలంటే ఏం చేయాలి? పర్మనెంట్గా అంటే టైం పడుతుంది, బట్ తీసుకోవాలి కదా సొల్యూషన్ అనేది. ఏం చేస్తారు? ఎవరైనా వచ్చి మీకు హెల్ప్ చేస్తారా? మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు మిమ్మల్ని సేవ్ చేస్తారా? మీ బాధపడిన సిచ్యువేషన్స్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తాయా? ఏది చేయదు. ఎవరు చేయాలి? మిమ్మల్ని మీరే కంట్రోల్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరే యాక్టివేట్ చేసుకోవాలన్నమాట. ఎలా? ఎక్కువ వాకింగ్ చేయండి, జిమ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, యోగా చేయండి, ఇవన్నీ చేస్తూ ఉండండి. ఫిజికల్గా ఎక్కువ యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. అంతేగాని సైలెంట్గా ఏడుస్తూ కూర్చోకండి, సొల్యూషన్ అనేది దొరకదనమాట. అండ్ మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోండి, మిమ్మల్ని మీరే సెల్ఫ్గా యాక్టివ్గా ఉంచుకోండి. వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, ప్రాబ్లమ్ సాల్వ్ అయిద్దని ఎప్పటికీ అనుకోకండి. ఎందుకంటే కంపల్సరీ మీ హ్యాండ్లోనే ఉంటుంది. వీటికి ఏ మెడిసిన్స్ ఉండవు, ఏమీ ఉండవండి. మీకు మీరే సెల్ఫ్ కంట్రోల్ చేసుకోండి, సెల్ఫ్ మోటివేట్ చేసుకోండి, సెల్ఫ్గా యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ అప్పుడు టెంపరీగా కంట్రోల్ అవ్వాలంటే స్టే కామ్ అండ్ కూల్గా ఉండండి, ఎవరితో ఇంటరాక్ట్ అవ్వకండి. అండ్ డీప్ బ్రీత్ తీసుకోండి, వాటర్ థెరపీ ఫాలో అవ్వండి, ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి వెళ్ళండి, మ్యూజిక్ని ఎక్కువ సౌండ్ పెట్టి వాల్యూమ్ పెంచుకొని వినండి. ఇవన్నీ చేస్తే మీకు టెంపరీ సొల్యూషన్ అనేది వస్తుంది. పర్మనెంట్గా కావాలంటే యోగా, జిమ్, వాకింగ్, ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తూ ఉండండి. మీకు మీరు సెల్ఫ్ యాక్టివ్గా ఉండండి, సెల్ఫ్ మోటివేషన్ ఎక్కువ చేస్తూ ఉండండి. మీకు మీరే మెడిసిన్ అనమాట. దీనికి మాత్రం ఈజీగా ఎలాంటి ఎమోషన్స్ అయినా మీరు బ్యాలెన్సింగ్గా, కంట్రోలింగ్గా ఉంచుకోవచ్చు ఎవరైనా సరే. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.